భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ పర్యటనకు రాజధాని అమరావతి ముస్తాబవుతోంది. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారిగా ఆయన అమరావతికి వస్తూ ఉండడంతో ఘన స్వాగతం పలికేందుకు ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేస్తోంది. జస్టిస్ సూర్యకాంత్ పర్యటించే మార్గాలలో అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో సుందరీకరణ పనులు చేపట్టారు. ఆకర్షించేలా డివైడర్లకు రంగులు వేస్తున్నారు. రాజధాని రహదారులను ముస్తాబు చేస్తున్నారు. ముఖ్యంగా N16, N17, E4 రహదారులు ఇప్పటికే నిర్మాణ దశలో ఉండగా వాటికి తగినంత మేర బీటీ రహదారులుగా తీర్చిదిద్దుతున్నారు. స్పెషల్ అట్రాక్షన్ గా ఉండేందుకు రోడ్ల ఇరువైపులా పూల మొక్కలతో సుందరీకరిస్తున్నారు. రోడ్లపై దుమ్ము లేకుండా ప్రత్యేక యంత్రాలతో శుభ్రపరుస్తున్నారు. CGI ప్రయాణించే మార్గాలలో కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకుంటున్నారు. CGI ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు అమరావతి చేరుకుని ఏపీ జ్యుడిషియల్ అకాడమీ భవనానికి, హైకోర్టు అతిథి గృహ భవనానికి శంకుస్థాపన చేస్తారు. హైకోర్టు న్యాయమూర్తుల నివాస సముదాయాన్ని ప్రారంభిస్తారు. అమరావతిలో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ పర్యటన ఏర్పాట్లపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి గాలి బంధిస్తారు. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ అమరావతి పర్యటనను సక్సెస్ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తుంది. అమరావతికి తొలిసారిగా ఆయన వస్తున్నారు. ఎందుకంటే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్గా బాధ్యతలు తీసుకున్న తర్వాత తొలిసారి జస్టిస్ సూర్యకాంత్ అమరావతికి వస్తున్న నేపథ్యంలోని మొత్తం ప్రోగ్రాం మొత్తం కూడా పూర్తి స్థాయిలోని ఆకర్షించేలా ఉండే దిశకు కూడా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తుంది. అమరావతిలోని రోడ్లన్నీ కూడా ముస్తాబు చేస్తున్నారు. డివైడర్లకు రంగులు వేయటం, దాంతోపాటు స్పెషల్ అట్రాక్షన్గా నిలిచేందుకు రోడ్డుకి ఇరువైపులా మొక్కలు నాటుతున్నారు. రోడ్లను కూడా శుభ్రం చేసిన పరిస్థితి మనకి స్పష్టంగా కనపడుతుంది. ప్రధానంగా కరకట్ట మార్గం నుంచి సీడ్ యాక్సిస్ రోడ్డు, దాంతోపాటు E4, N17 రోడ్ల మేరగా ప్రస్తుతం నా వెనకాల కనపడుతుంది జస్టిస్ సిటీలోని హైకోర్టు అతిథుల కోసం ఒక భవనాన్ని నిర్మిస్తున్నారు. ఆ భవనానికి ఆయన శంకుస్థాపన చేయబోతున్నారు. మొత్తం జస్టిస్ సూర్యకాంత్కి సంబంధించిన ఏదైతే అమరావతి పర్యటనకు సంబంధించిన షెడ్యూల్ చూసినట్టయితే ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు ఆయన అమరావతిలో అడుగు పెడతారు. నేరుగా సీడాక్సిస్ రోడ్డు మీదుగా N17 రోడ్డు మీదుగా పిచ్చుకులపాలెం దగ్గర నిర్మించబోతున్న జ్యుడిషియల్ అకాడమీకి సంబంధించి భవనానికి శంకుస్థాపన చేయబోతున్నారు. ఆ భవనం దాదాపు 6.5 ఎకరాల్లో ఉంటుంది. మొత్తం G+5తోని ఈ భవనాన్ని నిర్మిస్తారు. అక్కడి నుంచి ఆ శంకుస్థాపక ప్రోగ్రాం అయిపోయిన వెంటనే అక్కడి నుంచి నేరుగా E5 రోడ్డు మీదుగా ఆయన నేరుగా ఈ ప్రదేశానికి వస్తారు. జ్యుడిషియల్ సంబంధించిన జస్టిస్ సిటీకి వస్తారు. జస్టిస్ సిటీకి వచ్చి ఇక్కడ ఏర్పాటు చేయబోతున్న అతిథి గృహాలకు సంబంధించి హైకోర్టుకు సంబంధించిన భవనానికి శంకుస్థాపన చేస్తారు. ఇది G+4తోని నిర్మిస్తున్నారు. ఇది దాదాపు 52,000 చదరపు అడుగులో కూడా నిర్మించబోతున్నారు. ఈ ప్రోగ్రాం ముగిసిన వెంటనే దీని పక్కనే ఏదైతే అమరావతి ప్రాంతంలోని జడ్జిల కోసం నిర్మాణం పూర్తి చేసుకున్న బంగ్లాలను ఆయన ప్రారంభిస్తారు. ఆ బంగ్లాల లోపలికి వెళ్ళి అక్కడ ఏర్పాట్లను నేరుగా పరిశీలిస్తారు. మొత్తం 1.5 నుంచి 2 గంటల పాటు జస్టిస్ సూర్యకాంత్కి సంబంధించి అమరావతి పర్యటన ఉంటున్న నేపథ్యంలోనే అమరావతి ప్రాంతాన్ని కూడా పూర్తి స్థాయిలో ముస్తాబు చేస్తున్నారు. ప్రధానంగా రోడ్లు చదును ప్రక్రియ, దాంతోపాటు రోడ్లకు సంబంధించి బీటీ రోడ్లకు సంబంధించి వేసే ప్రక్రియను ఇప్పటికే పూర్తి చేసిన పరిస్థితి ఉంది. ప్రధానంగా సీడాక్సిస్ రోడ్డు మేరుగా ఆయన అమరావతికి ప్రవేశిస్తున్న నేపథ్యంలోని సీడాక్సిస్ రోడ్డుకి ఇరువైపులా కూడా భారీ మొక్కలు, దాంతోపాటు దీనికి సంబంధించిన డివైడర్లకు పూర్తిగా రంగులు వర ప్రక్రియను కూడా ఇప్పటికే పూర్తి చేసిన పరిస్థితి ఉంది. ఆయన నేరుగా ఈ ప్రదేశం మొత్తం పర్యటించే అవకాశం ఉన్న నేపథ్యంలోని అమరావతిలో అడుగుపెట్టే
ప్రముఖులకు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలోనే ఆకర్షించే దిశగా కూడా అన్ని ఏర్పాట్లు చేస్తుంది. అదే తరహాలోనే చీఫ్ జస్టిస్ ఏదైతుందో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్గా ఉన్న జస్టిస్ సూర్యకాంత్ అమరావతి తొలి పర్యటనను సక్సెస్ చేసే దిశగా కూడా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకున్న పరిస్థితి మనకి స్పష్టంగా కనబడుతుంది. ఇటీవలే చూసాము బిల్ గేట్స్ అమరావతికి వస్తున్న నేపథ్యంలోని కనీవిని ఎరిగిన రీతిలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేయడం, దాన్ని పూర్తి స్థాయిలో ఆయన ఆకర్షింప దిశగా కూడా అమరావతి కనపడే పరిస్థితి ఉంది. ఎందుకంటే అమరావతి ప్రాంతంలోని ఇటీవల కాలంలో ప్రముఖుల పర్యటన ఉన్న నేపథ్యంలోని అమరావతి నిర్మాణానికి సంబంధించి ఆ ప్రముఖులు అమరావతిలో పర్యటిస్తే వాళ్ళ ఖ్యాతి ఇటు భారతదేశం మొత్తం దేశవ్యాప్తంగా ఉన్న నేపథ్యంలోని అదే తరహాలోనే రాజధాని అమరావతి ఖ్యాతి కూడా మరింత పెరిగే అవకాశం ఉన్నట్లుగా ప్రభుత్వం భావిస్తుంది. ఈ నేపథ్యంలోని ఎలాంటి ప్రముఖులైనా సరే అమరావతి పర్యటించే సమయంలోని రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేస్తుంది. ఇక్కడ నిర్మాణాలకు సంబంధించి వాళ్ళని పూర్తిగా ఆకట్టుకునే దిశ కూడా అన్ని చర్యలు తీసుకుంటున్నారు. ఎందుకంటే చీఫ్ జస్టిస్ తరహాలోని ఏదైతుందో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ హోదాలో తొలిసారిగా సూర్యకాంత్ ఇక్కడికి వస్తున్న నేపథ్యంలోని ఇక్కడ ఏర్పాటు చేయబోతున్న ఏదైతే జ్యుడిషియల్ అకాడమీ కావచ్చు, మరోపక్క హైకోర్టు అతిథుల కోసం నిర్మిస్తున్న భవనాలకు సంబంధించిన శంకుస్థాపనే కాకుండా ఇప్పటికే నిర్మాణం పూర్తి చేసుకున్న జడ్జీలకు సంబంధించిన బంగ్లాలు, ఎందుకంటే జడ్జీలకు సంబంధించిన బంగ్లాలు చాలా అట్రాక్షన్గా రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తుంది. ఇందులో ప్రధానంగా 24 ఎకరాల్లోని 36 బంగ్లాలను కూడా నిర్మిస్తున్నారు. ఒక్కొక్క బంగ్లా 7,600లకు పైగా చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించిన పరిస్థితి కనబడుతుంది. మొత్తం ఈ బంగ్లాలన్నీ కూడా దాదాపు 2,15,000 చదరపు అడుగుల్లో కూడా నిర్మిస్తున్నారు. ఒక్కొక్క బంగ్లా చూసినట్టయితే చాలా స్పెషల్ అట్రాక్షన్గా కనబడుతుంది. లోపల ఇంటీరియర్ కావచ్చు, బయట డిజైన్స్ కావచ్చు, బయట కూడా పూర్తి స్థాయిలో గ్రీనరీకి పెద్దపీట వేస్తూ పెద్ద ఎత్తున లాన్తో పాటు మరోపక్క పార్కింగ్కు విశాలమైన ప్రదేశాలు, మరోపక్క లోపల ఆయా జడ్జీలు వాళ్ళ ఫ్యామిలీలు ఉండేందుకు ప్రత్యేకంగా పెద్ద గదులను ఏర్పాటు చేసిన పరిస్థితి ఉన్న నేపథ్యంలోని పూర్తి స్థాయిలోని అధునాతన టెక్నాలజీతోని ఇందుకు సంబంధించిన నిర్మాణం పూర్తి చేసుకున్న నేపథ్యంలోని ఖచ్చితంగా CJAకు ఈ భవనాలు ఖచ్చితంగా ప్రత్యేక ఆకట్టుకున్న నిలిచే దిశ కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికే ఈ బంగ్లాలకు సంబంధించి ఇంటర్నల్ రోడ్స్ నిర్మాణం కూడా ఇప్పుడే పూర్తి చేశారు. లోపల పూల మొక్కలు నాటుతున్నారు. దాంతోపాటు పూర్తి స్థాయిలోని రోడ్లకు సంబంధించిన చదును ప్రక్రియ మాత్రం ఇప్పటికే పూర్తి చేసుకున్న పరిస్థితి ఉంది. ఇదిలా ఉంటే మరోపక్క CJA పర్యటన సందర్భంగా కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేయబోతున్నారు. ఆయన గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి ఉండవల్లి కరకట్ట మీదుగా నేరుగా సీడాక్సిస్ రోడ్ నుంచి E17 రోడ్డు నుంచి జస్టిస్ సిటీ, ఈ మొత్తం మార్గాలన్నీ కూడా పూర్తి స్థాయిలోని పోలీసు బలగాలలోని వెళ్ళిపోయిన పరిస్థితి ఉంది. ఇటు చీఫ్ జస్టిసే కాకుండా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిసే కాకుండా హైకోర్టుకి సంబంధించిన చీఫ్ జస్టిస్, మరోపక్క జడ్జిలు, ముఖ్యమంత్రి, మంత్రులు, మొత్తం VVIPలందరూ కూడా ఈ ప్రోగ్రామ్కి అటెండ్ అవుతున్న నేపథ్యంలోని పూర్తి స్థాయిలోని ఏర్పాట్లు చేసిన పరిస్థితి కనబడుతుంది. 3 అంచెల భద్రతను ఏర్పాటు చేయబోతున్నారు. ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ఇప్పటికే గుంటూరు SP ఆధ్వర్యంలోనే పూర్తి స్థాయిలోని భద్రత ఏర్పాటు చేసిన పరిస్థితి మనకు కనపడుతుంది. మొత్తానికి చూసినట్టయితే CJA జస్టిస్ సూర్యకాంత్ తొలి అమరావతి పర్యటనను పూర్తి స్థాయిలో సక్సెస్ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. ఇది అమరావతిలో CJA పర్యటనకు సంబంధించి పూర్తి వివరాలు. కెమెరా పర్సన్ రంగాతో గాలిబ్ షాన్, C24/7 అమరావతి.